నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. అమరావతి రాజధాని అసెంబ్లీ సాక్షిగా మొన్న శనివారం రోజు తీర్మానం చేశారు. అది పంపిన తర్వాత ఇవాళ పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో ఈ తీర్మానం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ ఆమోదించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అమరావతి ఇక రాజధాని అని చెప్పి ఇటు ఎన్డీఏ కూటమి లేని కొన్ని పార్టీలు, అట్లా ఎన్డీఏ కూటమిలోని చాలా పార్టీలు దీనికి మద్దతుగా వాళ్ళ తీర్మానాన్ని ఆమోదించినాయి. రేపు రాజ్యసభలో తీర్మానం ఆమోదిస్తే ఇక కీలకతం దుకాణం బంద్ కదా. అసలు సమస్య రేపటి నుంచి మొదలవుతుంటున్నాను. అసలు అమరావతి రాజధాని అనే తీర్మానం అవసరమా, ఎందుకు వచ్చింది, దీని పూర్వాపరాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి 2014 అంటే 2013లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 5 క్లాజ్ 2లో స్పష్టంగా ఆనాడు పేర్కొన్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని రెడీగా విభజిస్తున్నాం, దానికి కొత్తగా పేరు తెలంగాణ, దానికి హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఒక 10 ఏళ్ల వరకు రాజధానిగా ఉంటుంది. ఈలోపు ఎప్పుడైనా అంటే 10 ఏళ్ల వరకు అంటే 10 ఏళ్ల దాకా ఉన్నానని ఏం లేదు. 10 నెలలకు పోవచ్చు, 10 రోజులకు పోవచ్చు, 10 సంవత్సరాలకు పోవచ్చు, కానీ మొత్తం మీద 10 ఏళ్ల వరకు అని చెప్పి రాజధాని వాళ్ళు ఏర్పాటు చేసుకునేంత వరకు అన్నట్టు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి రాజధాని కొనసాగుతున్నారు. ఉమ్మడి రాజధాని కానీ ఉమ్మడి గవర్నర్ అని ఎక్కడ లేరు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ మీద కార్యకలాపాలు కొనసాగిస్తాయి. అందుకని చాలా వరకు నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ళు 2 రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించారు. ఆయన పదవి విరమణ జరిగేదాకా. విభజన చట్టం కన్నా ముందు ఆయనే ఉన్నారు గవర్నర్గా, తర్వాత కూడా ఆయన గవర్నర్గా ఉండి 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని నడిపారు. చూశారు. 15th ఆగస్ట్ ఇక్కడ అక్కడ కొంచెం టైం అటు ఇటు మార్చుకొని ఇక్కడ మొదలు అక్కడ తర్వాత, లేకుండా అక్కడ మొదలు ఇక్కడ తర్వాత, ఇట్లా 2 రాష్ట్రాలు మెయింటైన్ చేసే సందర్భం మనం చూసాము. గవర్నర్ ఒక్కడే ఉన్నా, గవర్నర్ తర్వాత వేరుగా వచ్చిన ఈ గత 10-12 ఏళ్ళుగా వేరు రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలు వేరుగున్నాయి, ముఖ్యమంత్రులు వేరుగా ఉన్నారు. పరిపాలన అమరావతి నుంచి జరిగింది 10 సంవత్సరాలు దాటి. ఎందుకంటే ఎప్పుడైతే విభజన చట్టంలో పేర్కొన్న తర్వాత ఓటుకు నోటు కేసు జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కంఫర్ట్గా 10 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలన సాగించేవారు. 2-3 ఏళ్ల ముందు ఏదో అక్కడ ఏర్పాటు చేసుకుని ఆ లోపు అక్కడికి పోయేవారు. కానీ ఓటుకు నోటు కేసు జరగక ముందు నుంచే అమరావతి రాజధాని అని ఒక నిర్ణయం చేసుకున్నారు. దానికి ప్రధానమంత్రి మోడీ గారు ఆనాడు ఈనాడు 12 ఏళ్ళుగా ఎవర్ గ్రీన్ ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన వచ్చారు. కేసీఆర్ గారు కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆయనను పిలిచారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లానే ప్రధానమంత్రి సాక్షిగా అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అమరావతి రాజధాని కొనసాగి ప్రకటించారు. అది తాత్కాలిక రాజధాని అనడమే బుద్ధి తక్కువ విషయం. అంటే తాత్కాలికంగా నిర్మాణాలు చేస్తున్నా అనే దాంతోనే ఈ అంబిగ్విటీకి మొట్టమొదటి తెరలేపింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అలాంటి జనసేన ఆ కూటమిలో లేదు, కానీ పోటీ చేసే క్రమంలో మద్దతు ఇచ్చిన వాళ్ళు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఉండే 101 సీట్లతోని టీడీపీ, 5 సీట్లతో బీజేపీ కలిసి 106 సీట్లతోని మనకు రాజ్యం నడిపించారు. 69 సీట్ల ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నాయి. ఆ రోజు అమరావతి రాజధాని అన్నప్పుడు దానికి మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిపోతుంది. ఆనాడే ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగానే అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధానమంత్రి మోడీ గారు. మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిపోయారు. అది వేరే సంగతి. ఎప్పుడైతే అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగిందో ఇవి తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నాం అనే ఒక చెడ్డ చారిత్రక తప్పిదం వల్ల అది తాత్కాలిక రాజధానిగా అయిపోయింది. వారని చెప్పాలంటే తర్వాత అక్కడే అసెంబ్లీ కట్టుకున్నాం, అక్కడే మన విధాన మండలి దానిలో నడిపించాం, అట్లాగే సెక్రటేరియట్ కట్టుకున్నాం. ఇవన్నీ అంటే శాశ్వత నిర్మాణం ఇంతకంటే అద్భుతంగా చేసుకుందామనే ఆలోచన తప్ప ఇవి పనికిరానివి. అంటే మనకు అప్పుడు కదా ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోగానే ఆంధ్ర రాష్ట్రాల రాజధాని టెంట్ల కింద నడిచింది అంటారు కదా. కర్నూలులో ఏ క్యాంపు, బి క్యాంపు తర్వాత కట్టుకున్నాం. అట్లా కాదు కదా, 3-4 ముచ్చట్లు మిగిలిపోయింది, అది వేరు. కానీ ఎక్కడైతే ఈ రాజధాని నిర్మాణం క్రమంలోనే పెద్ద చారిత్రక తప్పిదం ఏంటంటే తాత్కాలికంగా భవనాలు అన్నారు. అక్కడ 5 ఏళ్ల పరిపాలనలో ఇంకా వచ్చే పొద్దుంది, పొలం ఉంది, మనదే మా రాజ్యం, ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటాం అనే విర్రవీగి ఆనాటి కూటమి ప్రభుత్వం తప్పు చేసి ఒక రకంగా చెప్పారంటే అమరావతి పూర్తి చేసుకోలేకపోయింది, పోలవరం పూర్తి చేయలేకపోయింది, రామాయపట్నం మనకు దుగరాజపట్నం పోర్టులు పూర్తి చేయలేకపోయినాయి, కడప గంగలు కలిసింది. ఇక ప్రత్యేక హోదా అంత అసలుకే పోయింది. ప్రత్యేక హోదా హామీ ఇవన్నీ చూసినాం మనం కదా. విభజన చట్టం లేకున్నా ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం పోయింది. ఆ 5 ఏళ్ళు గడిచింది.
మళ్ళీ ఒకసారి కొత్తగా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఆయన 3 ముక్కల ఆటను మొదలుపెట్టాడు. 3 ముక్కల ఆటలో ఏం జరిగింది చూసినాం కదా మనం. 3 ముక్కల ఆటలో న్యాయ రాజధాని విశాఖపట్నంలో, మన న్యాయ రాజధాని ఏమో కర్నూలులో, కార్యనిర్వాహక రాజధాని ఏమో విశాఖపట్నంలో, మనకు శాసనసభలేమో మనకు అమరావతిలో అని చెప్పి 3 ముక్కల ఆట ఆడడం మొదలుపెట్టాడు. చూసినాం మనం. ఏమైంది? 5 ఏళ్ళు మొత్తం అంతా అమరావతిని శ్మశానంగా పేర్కొన్నారు, విచారణల కొంప అన్నారు, కమ్మవాళ్ళ రాజ్యం అన్నారు. ఇట్లా రకరకాలుగా అంటే శ్మశానంతో పోలుస్తూ దాన్ని కించపరుస్తూ రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భం ఉన్నది. ఆ రైతులేమో న్యాయస్థానం నుంచి దేవస్థానం అని తిరుపతి దాకా, ఇటుపక్క ఇక్కడి నుంచి మనకు అరసవల్లి దాకా సూర్య దేవాలయం వరకు ఊరేగింపు చేశారు, తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు. రకరకాలుగా దాదాపు 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు వాళ్ళు ఈ రాజధాని గురించి తన్నాడిండు, కొట్లాడిండు, చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. రకరకాలుగా లాఠీ దెబ్బలకు విరవలేదు, అవి చేసింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు అర్థమైంది, వాళ్ళు ఓడించారు 164 సీట్లతో. ఇప్పుడు కూడా వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన అవకాశం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలనిపిస్తే నిజంగా అభివృద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు కంటే ఘనంగా చేసే అవకాశం ఉండాక కూడా ఈ 3 రాజధానులని చెప్పి మళ్ళీ శత్రుశేషం గుణశేషం ఉంచుకోవద్దని చెప్పి టీడీపీ వర్గాల మీద దాడులు చేయడం, అంటే పూర్తిగా దుర్మార్గంగా భౌతిక దాడులు, లేకపోతే మాటల దాడులు, కుల పంచాయతీలు, కులగజ్జి రాజకీయాలు ఇవన్నీ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మొత్తం నాశనం చేసి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత అదే ధోరణి, పంప్స్ ఉంటా. ఇప్పుడు ఏమైంది? అవసరం లేదు కానీ అనివార్యమైంది. ఏది రాజధాని తీర్మానం మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, నిజంగా చెప్పాలంటే ఒకసారి రాజధాని ఫిక్స్ అయిందంటే మళ్ళీ తీర్మానం అవసరం లేదు. ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఈమె నా భార్య అవునా కాదా అని ఎప్పటికీ అవసరం లేదు కదా. ప్రతిసారి మంగళసూత్రాలది ఘట్టం కదా. ఇదే అంతే. ఒక రకంగా చెప్పాలంటే మరొకసారి ఆ భార్యనే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు అమరావతి అనే రాజధానిని మళ్ళీ ఒకసారి తీర్మానం చేసే ప్రయత్నం చేసింది. దీనికి చారిత్రక అవసరం కూడా వచ్చింది. నిజంగా అవసరం లేదు, అనివార్యత వచ్చింది. అవసరం లేదు కానీ అనివార్యత వచ్చింది. ఎందుకు అనివార్యత వచ్చిందంటే కొత్తగా ఈ 33,000 ఎకరాలు సరిపోవని మన పక్కనే వైకుంఠపురం నుంచి ఒక 7 గ్రామాల దానిలో మరొక 12,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ వైకుంఠపురం రైతులతో పాటు 7 గ్రామాల వాళ్ళు అడిగారు, అయ్యా మీరు చేస్తుంది బాగానే ఉంది, మరి రేపొద్దున గతంలో ఇచ్చిన వాళ్ళే పునారిల్లిపోయింది, గతంలో ఇచ్చిన వాళ్ళకి రాజధాని ఉంటుందా లేదా నమ్మకం లేకుంది, మరి ఇప్పుడైనా సరే మేము ఇస్తాం స్వచ్ఛందంగా భూమి ల్యాండ్ పూలింగ్ కింద, మరి ఉంటుందా లేదా ఈ రాజధాని తెలుసుకోమన్నారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్కు తప్పనిసరి అనివార్యత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం, తర్వాత పార్లమెంట్లో. నిజంగా అంతవరకు పర్వాలేదు కానీ ఎట్ అమరావతి అని సెక్షన్ 5 క్లాజ్ 2లో ఆనాటి నుంచి కొనసాగుతుంది అమరావతి. విభజన చట్టంలో సవరణ చేయడం దుర్మార్గం. నేను న్యాయవాదిగా చెప్తున్నా కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఆనాడు చట్టంలో ఏమున్నది, 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది, ఆ లోపల ఎప్పుడైనా మీరు పోవచ్చు, రాజధాని మీ ఇష్టం అన్నారు. రాజధాని మీ ఇష్టం అన్నప్పుడు రాజధాని నడిచింది కదా, 10 ఏళ్ళుగా అదే రాజధాని ఉంది, అమరావతి ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి పాలనలో తాడేపల్లి నుంచి నడిపించిండు ఆయన అసెంబ్లీ భవన సాక్షిగా, అక్కడి నుంచి చట్టాలు చేసిండు. విభజన చట్టం కానీ ఏది 3 ముక్కల ఆట కానీ అక్కడి నుంచి ఆడిండు కదా. మరి అటువంటి అప్పుడు రాజధాని వేరే అని ఎందుకు వచ్చింది సందర్భం, రావద్దు కూడా కదా. అప్పుడే అదే జరిగింది అంటున్నాను నేను. అందుకని ఈ తీర్మానం అవసరం లేదు కానీ అనివార్యత వచ్చింది. కానీ ఈ తీర్మానంలో దుర్మార్గం ఏంటంటే రెట్రాస్పెక్టివ్లీ అంటే అప్పటి నుంచి ఆ విభజన చట్టం ఆమోదించిన అప్పటి నుంచి అమలు అయిందంటే ఆనాడు రాజధాని పేరే లేకపోయినప్పుడు అమరావతి అని అప్పటి ఎట్లా పెడతారు, అప్పటి నుంచి ఎట్లా అమలు అవుతుంది కాదు కదా. ఎప్పుడైతే అమరావతి రాజధాని ప్రారంభోత్సవం చేస్తుందో ఆ రోజు నుంచి అమలు అవుద్ది అంటే వేరు కనీసం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయానికి ఇప్పుడు ఈ చట్టం చేసుకొని ఇది నిలుస్తుంది అంటే నిలవదు అంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నిలిస్తే ఎట్లా నిలుస్తుంది, ఎప్పటి నుంచి అయితే మీరు అమరావతి రాజధానిగా పరిగణించి అప్పుడే మన చట్టసభలు నడిపించారో అక్కడి నుంచి నిలుస్తుంది. కానీ అంతకుముందు అమరావతి అంటే అమరావతికి అక్కడ మన నామకరణమే లేదు కదా. అప్పుడు అంటే పిల్ల పుట్టకముందే కుల్ల పుట్టినట్టు ఆ పుట్టని రోజు నుంచే మేము కుల్లగట్టి పెట్టినామని అంటే ఉంటుంది కనుక ఇంకోటి ఏం లేదా అంటున్నాను. అందుకని ఇవాళ ఈ చట్టం అవసరం లేకపోయినా అనివార్యత చేసిండ్రు. ఇప్పుడు ఇల్లు రకమైన పండుగ కాదు. అదే మాట ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు, మీరు చట్టం చేసుకోండి, మేము వచ్చినాక ఎక్కడ ఉంటే ముఖ్యమంత్రి కూర్చుంటే అక్కడే ముఖ్యమంత్రి అదే రాజధాని పొమ్మంటున్నారు. ఇది ఒక దుర్మార్గం. అందుకని ఇప్పుడు కొత్తగా ప్లాన్ ఏ పోయిందంటే ప్లాన్ బి కింద మావిగన్ అనే కొత్త ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇంకొక దుర్మార్గమైన ఆలోచన, అది మావిగన్ గురించి వేరే మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చట్టం బిల్లు చట్టమైంది, రాష్ట్రపతి సంతకం కావాలి, ఇంకా చాలా ఉన్నది చట్టం కావాలంటే అలాగే రాజ్యసభలో రేపు ప్రవేశపెడతారు. అందరూ చేస్తే ఊరందరిది ఒకే దారి అయితే ఉలిపిరి పెట్టదు మరొక దారి అన్నట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభ్యులు బహిష్కరించడం అనేది ఇంకొక విషాదం.
అదొక చారిత్రక తప్పిదం అంటున్నాను. వరుసగా ఈ చారిత్రక తప్పిదాల వల్ల ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎందుకు లేకుండా పోయిందో ఉమ్మడి మద్రాసు నుంచి ఇప్పటిదాకా చరిత్ర మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అట్లాగే మావిగాని గురించి మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.